దేవుడు మోషేతో మాట్లాడుతూ, నాన్న నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, ఉదయమునకు నువ్వు సిద్ధపడి సీనాయి కొండ మీదకి వచ్చేసేయి అని నీతో పాటు ఇశ్రాయేలు పెద్దలు 70 మందిని తీసుకొని రా. నీవు అహరోను నాదాబు అబీకు మాత్రమే కాదు, 70 మంది ఇశ్రాయేలు పెద్దలు రావాలి. మన భాషలో సంఘ పెద్దలను కూడా వెంట పెట్టుకొని రా అన్నాడు. నీవు సిద్ధపడి సీనాయి శిఖరానికి రావాలి, నీతో పాటు సంఘ పెద్దల్ని 70 మందిని తీసుకొని రావాలి అన్నాడు. ఎప్పుడు దేవుడు మోషేను ఒక్కడిని పిలుస్తూ ఉంటాడు కదా సీనాయి శిఖరానికి. ఫర్ ద ఫస్ట్ టైం we all got invitation from the God Almighty to the pinnacle point of Sinai. That was the most excited time for the elders. చాలా సంతోషంగా అనిపించింది. వావ్, is it true? Yes. అందరూ ఉత్సాహంగా తయారైపోయారు. They were about to climb the mountain. దేవుడు అంటాడు, నీవు మాత్రమే శిఖరానికి రావాలి, మిగతా వాళ్ళందరూ కింద ఆగాలి అన్నాడు. ఏం అరమరకలు లేకుండా తేటగా మాట్లాడదాం ఎట్టుంటుంది పెద్దలకి చెప్పండి. ఆ మాత్రానికి రమ్మంటాం ఎందుకు? ఎవడి గుడారంలో మర్యాదగా ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, మన్నా గింజలు ఎత్తుకొచ్చుకుని నిప్పలబడి ఏదో సత్రం మా సౌమేమో తయారవమన్నాం. అందరం తయారవ. దగ్గరికి వచ్చిన తర్వాత మోషే మాత్రమే శిఖరం మీదకి రావాలి, 70 మంది కిందే ఆగాలి. ఆ మాత్రానికి ఆ గుడారంలో ఉంటాం కదా, మా ఇంట్లో మేము ఉంటాం కదా, పాలెంలో ఉంటాం కదా. ఇలాగ జనం ఏమనుకుంటున్నారు? దైవజనుడైన మోషేతో పాటు మా వాళ్ళు కూడా కొండ మీదకి వెళ్తున్నారు. ఈరోజు సీనాయి శిఖరాన్ని దేవుని సముఖంలో మా నాన్నగారు ఉంటారు, మా ఆయన ఉంటారు. సుమారు 70 కుటుంబాలు ఆనందోత్సాహాలు ఉన్నాయి. ఇన్నాళ్ళకి దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాడు. మా తండ్రులకు గొప్ప అవకాశం ఇచ్చాడు. సంఘ పెద్దలు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వారికి గొప్ప భాగ్యం రాబోతుంది. అన్ని వైపులా ఆనందోత్సాహాలతో ఎక్సైట్మెంట్ ఉంటే చివరి క్షణంలో ప్రభు అన్నారు, మోషే మాత్రమే శిఖరం మీదకి రావాలి. బెటర్ యు వెయిట్ ఎట్ ద ఫుట్ పాయింట్ ఆఫ్ ద సీనాయ్. ఆ సీనాయి కొండ పాదం దగ్గర ఆగండి, కొండ దగ్గర అంటే చేయెత్తెద్దు పైకి చెప్పొద్దు, కానీ మీరైతే ఏం చేసి ఉండేవాళ్ళు? చేయెత్తెద్దు పైకి చెప్పొద్దు, లోపల లోపల మీరు చెప్పుకోండి, అంతే. నా ప్రాణమో అన్నట్టు చెప్పుకోండి. ఎవరో ఒకరు వదరా వెళ్దాం, కానీ ఇన్నాళ్ళకి ఏదో మనల్ని కూడా అయ్యగారు ప్రేమిస్తున్నారు, దేవుడి దృష్టి మన మీద పడింది అనుకున్నాం. కానీ బట్టి భ్రమర ఇదంతా ఆళ్ళే, ఎప్పటికి ఆళ్ళే, మనకేమి లేదేగా. కొండ మీద ఆళ్ళే, శిఖరాన్ని ఆళ్ళే, మనం ఇక గుంపులో ఉండమే, మనకేం లేదురా. ఎప్పుడు ఎంత తిప్పలబడ్డా, ఎంత ఏకీపించినా, ఎంత సహకరించినా మన పరిస్థితి ఇంతే అని లోపల అగ్ని పర్వతాలు బ్రతలైపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి చాలా మందిలో ఉంటుంది. కానీ ఇజ్రాయెల్ అంటేనే సనిగుతారు. వాళ్ళెక్కడ పెద్దగా భయపడిన దాఖలాలు ఉండవు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం 70 మంది ఒక్కడు కూడా మాట్లాడలేదంట. మాట్లాడకుండా ఏమన్నారంటే 70 మంది, మీరు ఎలా చెప్తే అలా చేస్తామని కింద అయిపోయారంట. స్తోత్రం చెప్పండి. పెద్దలు అనండి, చిన్నపిల్లల్లాగా అనండి. ఈ ఒక్క పాయింట్ అర్థమైంది చాలు. యేసు రక్తం ఏం చేయం. అందరూ సంఘ పెద్దలండి, వయసులో పెద్దవాళ్ళండి. కొంతమంది మోషే సమకాలీకులు, వయసులో పెద్దవాళ్ళండి. వారి గురించి సంఖ్యాకాలంలో మాట్లాడుతూ వారి గోత్రములలో ప్రముఖులు, ప్రఖ్యాతి నొందిన వారు, ప్రసిద్ధి నొందిన వారు అని రాస్తాడు. వాళ్ళేం అల్లాటపోవాళ్ళేం కాదు. ఆ కుటుంబాల్లో, ఆ ప్రాంతాల్లో, ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో, సంఘ సహవాస అనుభవాల్లో 10 మందికి చెప్పగలిగిన స్థాయి కలిగిన వాళ్ళే. Well matured in spiritual life. Yet God asked them to stop there. అయినను దేవుడు వారిని పాదం దగ్గర ఆగండి, కొండ మీదకి రావద్దు మీరు అన్నాడు. అసలు మమ్మల్ని పిలవకపోతే మేము బాధపడం కదా. ఎప్పుడు మామూలుగా పాలిమలో ఉంటాం, ఆ లక్షల మందిలో మేము కూడా ఉంటాం. పని కొట్టుకుని 70 మంది రావాలి పొద్దున కన్నారా. తీరా వచ్చాక కొండ దగ్గర ఇక్కడ ఆగండి, నేను మాత్రం వెళ్తానన్నారా? This is nothing but humiliation. We cannot tolerate this. ఇది అవమానపరచడమే, కించపరచడమే, మేము దీన్ని ఖండిస్తున్నాం అనే నైజం వాళ్ళది. విచిత్రంగా ఇట్స్ ఆల్ రైట్, ఓకే, ఏం కాదు, దేవుడు ఎలా చెప్తే అలాగే, మీరు ఎలా చెప్తే అలాగే, ఇక్కడ ఉండిపోతాం మేమన్నారు. మోషే మాత్రమే వెళ్ళాడు. దేవుడు ఆయనతో మాట్లాడారు, ఆయన విన్నారు.
కొంత జరిగింది. సుమారు 8-9కి వచ్చేసరికి దేవుడు అన్నాడు, నాన్న ఇళ్ళందరినీ ఎండబెట్టుకురా అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి మంచిగా. దేవుడు ఏమన్నాడండి, నాన్న వాళ్ళందరినీ వెళ్ళి ఎండబెట్టుకురా అంటే, నేను చిన్నగా ఒక తెలుసో తెలియక అమాయకంగా ఒక భావన నాకు కలిగింది. ఏంటి తెలుసా, చిరాకు పడి ఇంటికి వెళ్ళిపోకుండా, ఆవేశపడి కొండ మీదకి ఎక్కకుండా అక్కడే ఉన్నందుకు దొరికిన భాగ్యం అని నేను నమ్ముతున్నాను. మీరు ఏకీపిస్తే ఏదో అనండి. ఇందాక మనసులో చెప్పుకోమన్నాను కదా, క్యాన్సల్ ఇప్పటికి పైకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, చిన్నపిల్లలమా పెద్దలమే, కనీసం కుటుంబాల్లో రేపొద్దున పరువు ఉండాలా? ఏంటి మీరు చేసిన పని? ఇన్ని లక్షల మందిలో మా 70 మంది సేనాయి శిఖరమున ఉన్నారని స్తోత్రాలు చెప్తున్నారు. అక్కడ నువ్వు కొండ కింద ఆపేసావు మమ్మల్ని. This is too much, Moses. We cannot tolerate. అనాలి మూమెంట్ అది. పెద్దలు చిన్న బిడ్డల్లాగా అనండి. ఆమేన్. ఇంత సంఘములో, ఇంత పరిచర్యలో నమ్మదగిన వారిగా, సాక్ష్యం కలిగిన వారిగా, ప్రార్థనా జీవితం కలిగినగా, ఆధారపడదగిన వారిగా, ఏదైనా పని అప్పచెప్పగలిగిన నమ్మకత్వం కలిగిన వారిగా దైవజనుడు ప్రార్థనాపురం కొంతమందిని ఎంపిక చేసి వారిని పెద్దలను, వారిని మరొకటనో ఏదో పరిచర్యలు అప్పగిస్తున్నప్పుడు ఆ బాధ్యతలు, ఆ కార్యాలు పాలు పొమ్మలు పొంచిన వారులారా మీరు ధన్యులే. కానీ ఒక్క మాట చెప్తాను, కొన్ని సడన్గా దేవుడు ఆగమంటాడు. ఖచ్చితంగా శిఖరం మీద ఉంటాం, ఖచ్చితంగా స్టేజ్ మీద ఉంటాం, ఖచ్చితంగా కమిటీలో ఉంటాం, ఖచ్చితంగా టీంలో ఉంటాం. అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత కూడా సడన్గా ఒకసారి ఈ పూటకి మీరు ఆగండి అంటే హర్ట్ అవుతామా, ఫీల్ అవుతామా? ఆ రోజుతో కూటం ముగించినట్టే. ఇగబో ఇంటికి అయిపోయింది కూటం. అసలు కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా చిన్నపిల్లలాగా, సరే దేవుడు రమ్మనుడు వచ్చాం, ఆగమనుడు అవుతాం. రమ్మన్నప్పుడు వచ్చినప్పుడు ఆగమనుడు ఆగడానికి ఇబ్బంది ఏముంది? ఆగుదాం, ఆయన ఇష్టం అండి. ఎల్లుండి పొద్దున సర్లు ఇంటికి వెళ్ళిపోండి వెళ్ళిపోదాం. మన చిత్తం ఏముంది? ఇది మన రాజ్యం ఏమన్నా? ఆయన చిత్తం కదా, ఆయన పని కదా, ఆయన నామం కదా, ఆయన ఉద్దేశం కదా, ఆయన సంకల్పం, ఆయన ఏర్పాటు, మనదేంటండి మధ్యలో అని ఒక పాకంలో మన హృదయం ఉందనుకో. ఇందాక ప్రశ్న ఏంటి? భాగ్యం ఎవరికి అనండి. అప్పుడే భోజనం వద్దు, కాసేపు ఆగుదాం. చెప్పండి ఎవరో? భాగ్యం ఎవరికంటే ఎంత పెద్దోళ్ళైనా, ఎన్ని బాధ్యతలు అప్పగించినా, ఎంత భారం మోస్తున్నా, ఎంత నమ్మకంగా సేవలు చేస్తున్నా, చిన్న పిల్లల్లాగా ఏ పని అప్పగించినా చేస్తున్నా, ఘనపరచబడే, గౌరవించబడే, గుర్తింపునందు ఒక అవకాశం వచ్చినప్పుడు సడన్గా తొక్కేసినట్టుగా, ఆపేసినట్టుగా చేస్తే నేను తట్టుకోలేకపోయానండి అనే మూమెంట్ రాకుండా ప్రశాంతంగా ఉండగలిగితే రాసి పెట్టుకో, భాగ్యము నీదే. ఆ సప్పిడి దెబ్బలు కొడతారేంటి సార్? అక్కడ రాసిన మాట ఏంటంటే, ఆయన ఇశ్రాయేలు పెద్దలను ఏమీ చేయలేదు. ఎందుకు రాయాల్సి వచ్చింది అన్నమాట? అందరూ కొండ మీదకి ఎక్కి వారు దేవుని చూచి ఆయన ఇశ్రాయేలు పెద్దలను ఏమీ చేయలేదు. ఆ మాట ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎవడబడితాడు అక్కడికి వెళ్ళేంత పరిస్థితి కాదు. ఏ మాత్రం చిన్న తేడా ఉన్నా అగ్ని చేత కాల్చి బూడిదైపోతారు, బ్రతికే ఛాన్స్ లేదు. 70 మందిని కూడా దేవుడు ఏమీ చేయలేదు అంటే వాళ్ళందరూ మోషే స్థాయిలో ఉన్నారనా, పరిపూర్ణతలోకి వచ్చారనా, దేవుని ముఖము చూడదగిన వారనా, ముఖాముఖిగా కూర్చోగలిగిన స్థాయికి ఎదిగారనా? వాళ్ళకి ఈ కృప ఇవ్వాలి అనుకున్నాడంతే. ఆయన వారిని ఏమీ చేయలేదన్న పదం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది? వ్యక్తిత్వాన్ని బట్టి చూస్తే, అనుదిన భక్తి సాధన బట్టి చూస్తే, పరిశుద్ధతను బట్టి చూస్తే పరిపూర్ణత ఇంకొంచెం దూరంలో ఉన్నారు. ఇంకొంచెం జరగాల, ఇంకొంచెం కార్యాలు జరగాల. కానీ దేవుడు పనులు కానీ ఈసారికి ఏమనబాగు అనుకున్నాడట. అందుకే అక్కడ ప్రస్తావించాడు, వారు దేవుని చూచిరి అంటూ ఆయన వారిని ఏమి, ఆయన ఇశ్రాయేలు వారికి ఆ పెద్దలకి ఏ హాని చేయలేదు. అంటే ఆయన పర్టికులర్గా ఉంటే, రూల్ ప్రకారం చూస్తే, తన పరిశుద్ధతను బట్టి మాట్లాడితే కొంతమంది కొన్ని పడతాయి, కొన్ని తగులుతాయి. కానీ ఒక్క పాయింట్ మీద వాళ్ళు చిన్న పిల్లల్లాగా ఆగమనగా నాగారా. వాళ్ళేమి ఇబ్బంది పడలా, వాళ్ళేమి ఇన్సల్ట్గా ఫీల్ అవ్వాలా, హ్యూమిలేషన్ అనుకోవాలా.
దేవుడు రా అన్నప్పుడు వచ్చాం, ఆగున్నప్పుడు ఆగాలి కదా. లేని పని ఆలోచనలు ఏంటని సింపుల్గా ఆగిపోయారు చిన్నపిల్లలాగా. ఇంత పెద్దలయ్యుండి 30-40 లక్షల మందిలో ఎంపిక చేయబడిన 70 మంది పెద్దలయ్యుండి చాలా చిన్న పిల్లల్లాగా వారు ప్రవర్తించి, నేను ఫీల్ అయ్యాను, నేను హర్ట్ అయ్యాను, మీరేమన్నానండి కానీ నేను చాలా బాధపడ్డాను, ఈ ఫీలింగ్ లేదు వాళ్ళకి అసలు. నేను అన్నాను, ఎవరెవరు ఆయా ప్రాంతాలకి, ఆయా గ్రూపులకి, ఆయా పరిచర్యలకి బాధ్యులుగా, పెద్దలుగా దైవజనుడి చేత నియమించబడ్డారో వారు కొన్నిసార్లు తక్కువ చేయబడ్డట్టుగా అనిపిస్తుంది. అది దైవజనుడి చేతుల వ్యవహారం కాదు. 70 మందిని తీసుకొని రాబట్టి తీసుకొని కొండ దగ్గరికి వచ్చాక నువ్వు మట్టికిరా అంటే ఇప్పుడు ఆయన చేస్తారు కొత్త, అలా బాగోదు, రేపు పొద్దున ఇబ్బంది పెడతారు నన్ను, ఎట్టొకటి అడ్జస్ట్ చేసుకో అని బలవంతం తీసుకెళ్ళగలరా? దైవజనుడు దేవుని చిత్తం ప్రకారం చేయాల్సిందేగా, ఆయన మాటకు లోబడాల్సిందేగా. బాగోదు ప్రభా, నీకేంటి పరలోకలు ఉండవు, లోకలకు మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి అని అనగలదా? కుదురుద్ది అసలు. తీసుకురా అంటే తీసుకురావాలి, అంతా కాపునంటే ఆపాలి. ఆయన చేయడానికి ఏముంది? చాలాసార్లు దైవజనులు మాట మార్చినట్లుగా సంఘం ఫీల్ అవుతుంది. అసలు మాట చెప్పడాకైనా మార్చడాకైనా మేము ఎవరమండి? ఇప్పుడు నేను ఏదన్నా తప్పుడు మాట మాట్లాడాను అనుకోండి, మీరు పట్టుకుని ఈ మైకుని కొడితే అర్థం ఉందా? ఇదేం చేసేది? మాట్లాడింది నేనుగా. నా చేతిలో ఇది మైకు, ఆయన చేతిలో అంతే. బాధ్యుడు ఎవరు? మాట్లాడింది ఆయన కదా, నేనేం చేయాలి మధ్యలో? సింపుల్గా చెప్తాను. కొన్నిసార్లు మనకి ఎట్లా అపార్థం అయిద్దంటే, ఒక మాట ఏలియా ఎలీషా అనండి. నానా, దేవుడు నన్ను రమ్మంటున్నాడు, నేను గిల్గాలకు వెళ్ళాలి, నువ్వు ఇక్కడ ఆగు నాన్న అన్నాడు కదా. అప్పుడు ఎలీషా ఏమన్నాడు? యెహోవా జీవముతో నీ జీవంతో నిన్ను విడువను అన్నాడు. సర్లేరా అన్నాడు. 10 అడుగులు పైగానే నాన్న గిల్గాలు కాదంట, బేతేలుకి వెళ్ళమన్నాడంటే సేమ్ డైలాగ్, యెహోవా జీవంతో నీ జీవంతో నేను వినబడన్నాడు. సర్లే రమ్మన్నాడు. ఇంకో 10 అడుగులు వేసాక బేతేలు కూడా కాదంటే ఎరుకోమన్నాడంటే, ఏం దైవజనుడమే నువ్వు, గంటకో మాట మాట్లాడతావు, అసలు నడిపింపులో ఉన్నావు, దేవుని స్వరం వింటున్నావా, ఏదో మాట్లాడుతున్నావా, గంటకో మాట మాట్లాడతాడు. అన్నీ ఫేస్బుక్ తీసేలా మా అయ్యగారు పడిపోయాడు, ఆత్మ నడిపింపును కోల్పోయాడు. 10:02 గిల్గాల్ అన్నాడు, 11 గంటలకి బేతేలు అన్నాడు, 12 గంటలకి. అతను ఆత్మ నడిపింపును కోల్పోయినకు నేనే నిదర్శనం. ఈడు ఏడు పెడతాడు పోస్టులు. ఎలీషా ఏం చేశాడు? అది గిల్గాల్ అయితే నాకెందుకు, బేతేలు అయితే నాకెందుకు, ఎరుకు అయితే నాకెందుకు, నా తండ్రి నాకు కావాలి, నా దైవజనుడు నాకు కావాలి, నువ్వు ఎక్కడికి వెళ్తేనే ఎక్కడికో చేస్తానన్నాడు. చివరికి అంటాడు, నాన్న యోర్దాన్ దాటాలరా, చాలా లైఫ్ రిస్క్, అది వద్దు నానంటే, యువతలు హాయిగా బతికాకంటే రిస్క్ అయితే పోయింది, నీ వెనకాల వచ్చేస్తాను నేను అన్నాడు. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. యోర్దాను కూడా దాటేశాడు. యోర్దాను కూడా దానికి వద్దంటే వెనకాల పడతాను, నీకు ఏం కావాలరా అంటే అతను అన్న మాట తెలుసా? నువ్వు కావాలి. దాని అర్థం అదే, నీ ఆత్మ కావాలి. ఆమె నన్నండి. నీ ఆత్మలో 2 పాలు అడిగాడా? ఏమడుగుతున్నాడు? ఒక బ్రాంచ్ ఇచ్చేయండి ప్రభా, బతుకుతానన్నాడా? ఆయన గారు ఆ దండం ఏదో నాకు ఇచ్చేస్తే ఏడబడతాడు, వాడతాను, స్వస్థతలు జరుగుతాయి, రక్తమే జయం. హల్లెలూయా. నెంబర్ 2 ఎవరంటే నేనే. హల్లెలూయా. ఏలియా తర్వాత ఎవరనగా ఎలీషా. ట్రై చేయటమే ఇక. ఈ మాట అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు, నాకు ఏదోటి ఇచ్చేళ్ళు, నువ్వు వెళ్తే నన్ను ఎవరు పట్టించుకుంటారు? కొంచెం బంగారమో, కొంచెం భూమో, కొంత ఆస్తితో, ఒక బ్రాంచి సంఘమో ఏదోటి ఇవ్వయ్యా, నువ్వు వెళ్ళిపోతే నాకు గత్యం గాను. వ్యాపారం, వ్యవసాయం అన్నీ వదిలేసి ఆ దూడలు నరికేసి నాగలు చీల్చేసి వండి పెట్టేసి వచ్చేసాను. ఇప్పుడు ఇంటికి వెళ్తకోలేదు నాయన. ఈ టైంలో నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? ఏదోటి సెటిల్ చేసేళ్ళు, నన్ను రోడ్డు మీద పడే బాగా నీ దండం పెడతా. ఇన్ని ఉన్నాయి ఆప్షన్లు అడగడానికి. అతను అంటాడు, నీ ఆత్మ కావాలి. ఆమెనండి. ఇప్పుడు ఆత్మ, ఇప్పుడు నేనున్నానండి, నాకు ప్రాణాత్మ దేహాలు 3 వినా, డౌట్గా చూడక్కల ఉన్నాయి, 3 ఉన్నాయి. బతికేదట్టు చూస్తారు ఏంది? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇలా వాక్యం చెప్తూ నేను బట్టి చచ్చిపోయాను అనుకో, అయ్యగారికి తప్పదుగా ఖచ్చితంగా మైకి పట్టుకుని ఇంతవరకు మన మధ్యలో వాడబడిన దైవజనులు జఫన్యా గారికి లేరు అంట. తప్పదుగా. బిడ్డ ఒక పరదేశంలో ఏదో పాడుతుంది. నేనేమంటానంటే, ఇప్పుడు ఏం చచ్చిపోతే అంతరం అవుతుంది మీకు, ఇదే టైగరు
అయ్యి బాబు, ఇంత అన్యాయమా? చూడబోతే కొంతమందిని దండకొకడు పెట్టుకొకడు వెళ్ళిపోయేలా ఉన్నారు. వండించండి బాబు కొన్ని రోజులు, దేవునికి స్తోత్రం. సరే, అప్పుడు దైవజనులు ఏమంటారంటే, ఇంతవరకు మన మధ్యలో వాడబడ్డ దైవజనులు కలయరు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అంటే చిన్నపిల్లలు ఎవరు వచ్చి అదేంటి ఇక్కడే పడుకున్నాడు కదా తెలియక చిన్నపిల్లలు అంటారు. అప్పుడు అయ్యగారు ఏమంటారు, ఇక్కడ పడుకున్నది జఫన్య గారు కాదు నాన్న, జఫన్య గారు దేవుని దగ్గరికి వెళ్ళారు. ఆయన శవం, ఆయన నివసించిన శరీరం, ఆయన కాపురమున్న గుడారం, ఆయన ధరించిన కట్టె ఆయన కాదు. అంటే జఫన్య అనే పేరు శరీరానికి ఉండదు. ఆ ఐడెంటిటీ, వ్యక్తిత్వం శరీరానికి ఉండదు, అది ఆత్మదే. వెళ్ళిపోయినోడు జఫన్య, ఉన్నోడు జఫన్య కాదు. ఇది జఫన్య గారి ఇల్లు, జఫన్య గారి కట్టె, జఫన్య గారి శరీరం. పోయినోడు జఫన్య. అంటే జఫన్య అనేవాడు ఎవడంటే ఆత్మ, శరీరం కాదు. ఇప్పుడు ఈయన ఏమడుగుతున్నాడు? ఎవరు అడుగుతున్నారు? ఎలీషా గారు ఏమని అడుగుతున్నారు? నీ ఆత్మ కావాలి, నా ఆత్మలో 2 పాలు కావాలంటే, దైవజనుడా నాకు నువ్వు కావాలి. ఏదో ఒక బ్రాంచి ఇచ్చేయి, ఏదో ఒక వస్తువు ఇచ్చేయి, ఏదో మనం వెళ్ళిపోయిన తర్వాత దిక్కుమల్ని అయిపోతాను. ఇప్పుడే సెటిల్ చేసే రక్తమే జయం. చెక్ బుక్ ఆల్రెడీ తీసిపెట్టే బ్యాగులో మీదే, నువ్వు సంతకాలు పెట్టి చాలు రాసుకుంటా. దేవునికి స్తోత్రం. ఆహా, ఇట్లాంటి మహానుభావులు లేరా భూమి మీద? మాట్లాడరే? హల్లెలూయా. దైవజనుడి దగ్గర ఉండి ఇక్కడే తిని ఇక్కడే బతికి ఎప్పుడు వెళ్ళాడు? ఇంకోటి దగ్గరికి వెళ్ళాడు, గొడ్డలు తెచ్చాడు, అయ్యగారు మంచం కింద పెట్టాడు. అయ్యగారికి తెలియదు. అయ్యగారు పరలో ఒక పక్క చూస్తాడు కానీ మంచాల కింద ఉంది చూస్తాడు. వీడు ఎప్పుడు తెచ్చిపెట్టాడు? గొడ్డలు పెట్టాడు. తీర మంచి ఉద్యోగంగా నరికేస్తున్నాడు. కట్టి మిగిల్చింది కన్నీటి గాథ, గొడ్డలు పడిపోయింది వర్ధాన్లో. అప్పుడు ఏడుస్తున్నాడు, దైవజనుడా గొడ్డలు పోతే పోయిందారా, ఈ 3 సంవత్సరాలు మిమ్మల్ని మేపడానికి అలాంటి గొడ్డలు బోల్డ్ అమ్మేశాను, పోనీ అన్నాడు దైవజనుడు. అది కాదయ్యా, అది మంద కాదు, ఎరువు తెచ్చింది అంటాడు. ఏడ తెచ్చావంటే నేను చెప్పను. ఎవరి దగ్గర నేను చెప్పను. ఎప్పుడు తెచ్చావు చెప్పను. ఏడబెట్టావు? నీ మంచం కింద పెట్టా. ఓరే వీడు ఎంత శిష్యుడో చూడండి. ఇలాంటి బుద్ధులు కుప్పలు తెప్పలు ఉన్నారు భూమి మీద. ఇంతమంది ఉంటుంటే చెప్పండి, ఉండేది ఎక్కడ, తినేది ఎక్కడ, వీడి ఖర్చీపులు కాంచి సర్వం సకలం ఎక్కడ, వీడు లైకులు కొట్టేది ఎక్కడో, వీడు తెచ్చే కొట్టలు ఏంటో మనకు తెలియదు. దేవుని స్తోత్రం. అలాంటి భక్తులందరికీ వందనాలండి. దొంగడి తేలుగుడి తెడుతాడా? అంతరంగములో మదనపడుట కన్నా ఒక్క కన్నీటి చుక్కరా అనేవాడు. ఓ యేసయ్యా, ఈ తేలు ఇప్పుడే కుట్టవలేనా? ఇప్పుడు ఆ తేలు పేరు జపని చేస్తే ఇన్ని తెలిసినాయి కానీ దొంగడు ఎవడో తెలియలేదు. దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు చెప్పని వాళ్ళని ఏమనాలి అయ్యారు? నేనేమనలేదు తండ్రి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దైవజనుని ఏం కోరుతున్నాడు? నీ వలన ఏదో ఒక ప్రయోజనం కాదయ్యా, నీ వలన ఒక ఆర్థిక ప్రయోజనమో సామాజిక గౌరవమో ఏదోటి కాదు, నువ్వు కావాలి నాకు. వెళ్ళిపోతుంటే రథంలో పిచ్చోళ్ళకి ఏడుస్తున్నాడు, నా తండ్రి నా తండ్రి. అమ్మ నాన్న లేనోడా, వదిలేసి వచ్చినోడు, కొడుగుడ్డ లేనోడా, ఆస్తులను విడిచిపెట్టి 12 అరకలతో వ్యవసాయం చేస్తున్నటువంటి మోతుబర్ రైతు వద్దనుకొని వచ్చినోడండి, విడిచిపెట్టి వచ్చినోడండి సేవకే. ఇన్ని ఆస్తులు వదులుకొని, పేగు బంధాలను కూడా వదులుకొని, కన్న ప్రేమను కాదనుకొని సేవకు వచ్చి ఏం కోరుకున్నాడు తెలుసా? దైవజనుని ఆత్మ కావాలి. ఆమేన్ అంటారు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తే ఈ మాటను పట్టుకోండి. ఎవరికి భాగ్యం తెలుసా? ఎవరికి భాగ్యం తెలుసా? చిన్నపిల్లల మనసు కలిగి అప్పగించిన బాధ్యత నమ్మకంగా చేస్తూ, ఇంత నమ్మకమ్మగా ప్రతి బాధ్యతను చేస్తూ కూడా సడన్గా హ్యూమిలేట్ చేసినట్టుగా, తగ్గించినట్టుగా, ఈసారి ఖచ్చితంగా నాకు వేదిక ఇస్తారేమో, మైక్ ఇస్తారేమో, కమిటీలో తీసుకుంటారేమో, ఏదైనా కీలకమైన బాధ్యత ఇస్తారేమో అనే మూమెంట్లో ఇచ్చినట్టు కొండ కింద ఆపేశారు అని అస్సలు ఫీల్ అవ్వకుండా, దేవుని చిత్తం, దేవుని సమయం, దేవుని కార్యం, నేను ఆశించింది దేవుడు తప్ప దేవుని పేరట జరిగే రకరకాల అరకతలు ఘనతలు కాదు. నాకేం అక్కర్లా, ఇన్ని వదిలేసుకుని వచ్చినా నాకేం అక్కర్లా, నువ్వు చాలు. ఈ మనసు ఎవరికి ఉంటుందో చెప్పండి బిడ్డలారా? భాగ్యం వారికే అనండి గట్టిగా. ఇప్పుడు భాగ్యం నీకు వస్తుందో రాదో ఎవరు ప్రవచనం చెప్పగలరు? కుమారుడు అవసరమే లేదు, నీకు తెలిసిపోయింది. ఇప్పుడు మన హృదయ స్థితికి, మన ఆత్మకి, మన స్వభావానికి, మన మూమెంట్కి, మన ఫీలింగ్స్కి మనకు భాగ్యం వస్తుందో రాదో అర్థమైపోయిందిగా.